ఆచి చికెన్ మసాలా. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. రాష్ట్ర దక్షిణ సరిహద్దు జిల్లా జోగులాంబ గద్వాలను తాకాయి. వచ్చే 2 రోజుల్లో రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రుతుపవనాల ప్రభావంతో ఇవాళ ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, అలాగే మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 14 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయంటోంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక రుతుపవనాలకు తోడు ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెద్దబేడులో 11.1 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇక రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం రాచలూరులో 8.7, మహేశ్వరంలో 7.3, నల్గొండ జిల్లా దామరచెర్లలో 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణ ప్రజలకు తీపి కబురు అందించింది వాతావరణ శాఖ. తెలంగాణలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశంతో విస్తారంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా తెలిపినటువంటి పరిస్థితి. 2 రోజుల పాటు రాష్ట్రమంతా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. ఇక వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ శివ. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం తెలంగాణలోకి ప్రవేశించడంతో పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో కూడా వర్షం కురిసినటువంటి పరిస్థితి నిన్న కనిపించింది. మరొక 14 అంటే ఈ నెల 14 వరకు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తా ఉంది. దీంతో తెలంగాణ ప్రజలు కొంత శాంతించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా బాగా ఉక్కపోత, ఎండవేడితోటి తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదయ్యాయి. సరాసరి రోజుల 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి నేపథ్యంలో తీవ్రమైనటువంటి ఎండ, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. దీంతో అటు రుతుపవనాలు రాకతోటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాతావరణం చల్లబడింది. దీంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఖరీఫ్ సాగు కోసం కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఇది కొంత ఉపశమనం కలిగించే వార్తగా కూడా చెప్పుకోవచ్చు. నిన్న మధ్యాహ్నం రాష్ట్రంలో రుతుపవనాల చలనం దక్షిణ సరిహద్దు ప్రాంతమైనటువంటి జోగులాంబ గద్వాల జిల్లాను తాకినట్లు కూడా అటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో రాబోయే 2 నుంచి 3 రోజుల్లో ఇవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో విస్తరించే అవకాశం ఉన్నట్లు చెప్తా ఉంది. ప్రస్తుతం గాలుల వేగాన్ని బట్టి జూన్ 11 లేదా 12 నాటికి కూడా హైదరాబాద్ మహానగరాన్ని కూడా ఈ వర్షాలు తాకే అవకాశం కనిపిస్తా ఉంది. రుతుపవనాల రాకతో పాటు మరొక వైపు ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు కూడా సముద్ర మట్టానికి ఒక సమాంతరంగా కూడా ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ఈ 2 వాతావరణాల వ్యవస్థల ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత పెరగనుందని వాతావరణ శాఖ చెబుతుంది. దీనివల్ల ప్రస్తుతం ఇవాళ ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు జిల్లాలో ఉరుములు, మెరుపులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ అయితే ఉంది. మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వానలు పడే ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. జూన్ 14 వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఇలాగే ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం నుంచి సోమవారం వరకు కూడా విస్తారంగా వర్షాలు అయితే కురిశాయి. ఒక రోజు వ్యవధిలో అత్యధికంగా కురిసినటువంటి వర్షపాతం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెద్దవీడు గ్రామంలో 11.1 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. అలాగే రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం రాలుచూరులో దాదాపు 8.7 సెంటీమీటర్లు, మహేశ్వరంలో 7.3 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా దామరచెర్లలో 7.2 సెంటీమీటర్ల చొప్పున కూడా వర్షం కురిసింది. రానున్న 3 రోజుల పాటు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు అని తెలుస్తుంది. ఆకాశం సాధారణంగా మేఘాకృతమై ఉంటుందని కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. దీంతో పూర్తి స్థాయిలో తెలంగాణలో ఎండ వేడి తగ్గి చల్లటి వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. రాబోయే మరికొన్ని గంటల్లో కూడా తీవ్రమైనటువంటి
ఉరుములతో కూడినటువంటి తుఫాను ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, రూరల్ వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను చుట్టుముట్టే అవకాశం కూడా ఉంది. అలాగే మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు కూడా ఒక మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉంది. కామారెడ్డి, మహబూబ్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో మేఘాలు కమ్ముకొని వర్షాలు కురిసే ఛాన్స్ కూడా ఉందని వాతావరణ శాఖ చెప్తా ఉంది. మొత్తానికి ఋతుపవనాల రాకతోటి తెలంగాణ చల్లబడింది. 2-3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో విస్తరిస్తే మాత్రము భారీ వర్షాలు తెలంగాణలో కురిసే ఛాన్స్ అయితే ఉంది. తర్వాతకి ఒక వారం 10 రోజుల తర్వాతకి ఇలాగానే ఉండి కొంత వర్షాలు తగ్గుముఖం పడతాయి. మళ్ళీ జూలై మాసంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో రైతన్నలు కూడా వ్యవసాయ పనులకు సన్నద్ధమవుతున్నారు. 1-2 భారీ వర్షాలు కనుక కురిస్తే వ్యవసాయ పంటలు వ్యవసాయం చేయడానికి అనువుగా మారుతాయి కనుక అప్పుడు వాళ్ళు దుక్కులు దున్నుకోవడం, వ్యవసాయ పనులు ప్రారంభం అవుతాయి. అప్పటి వరకు రైతులు ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు చిన్న పొలం అటు పనుల్లో మునిగిపోయినప్పటికీ కూడా పూర్తి స్థాయి వ్యవసాయ పనులు చేయాలంటే 1-2 భారీ వర్షాలు కురవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుత వాతావరణాన్ని బట్టి చూస్తే జూన్ 14 వరకు కూడా కొంత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తా ఉంది. మొత్తానికి తెలంగాణ అసలు అట్టుడికిపోయిందని చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని రీతిలో కూడా తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు రాష్ట్రంలో అల్లాడిపోయారని చెప్పుకోవచ్చు. దాదాపు నెల రోజుల పాటు కూడా ఈ ఎండవేడితోటి అల్లాడిపోయినటువంటి సందర్భం ఈసారి కనిపించింది. ఈ ఎండల ప్రభావం ఒక్కసారిగా తగ్గడంతో ప్రజలైతే కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. నిన్న ఖమ్మం జిల్లాతో పాటు అనేక జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. ఆ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత అధికంగా ఉండడం ఒక్కసారిగా వర్షం పడినటువంటి క్రమంలో ప్రజలు వర్షానికి తడిచి ముద్దయిపోయారు. తమ ఆనందాన్ని కూడా ఆ వాన రూపంలో పంచుకున్నటువంటి సందర్భం కనిపించింది. ఈ ఋతుపవనాల రాక ఇలాగే కొనసాగితే మాత్రం ఈసారి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్తున్నప్పటికీ కూడా గతంలోనే వాతావరణ శాఖ చెప్పింది కొంత ఈసారి వర్షాభావం తక్కువగా ఉంటుందని చెప్పినప్పటికీ ఆ ఋతుపవనాలు అయితే ప్రస్తుతం విస్తారంగా తెలంగాణలో వ్యాపిస్తున్నాయి. దీంతో భారీ వర్షాలు కనుక కురిస్తే వాతావరణ శాఖ కొంత ప్రకటనలు తలకిందులయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.